నమస్తే బ్రదర్. మా రాళ్ళేరే మిషన్కి ఈ ప్లేట్ అయితే రివర్స్ వస్తుంది అనమాట. అది ప్లేట్ ఎందుకు రివర్స్ వస్తుందంటే అది చైన్ అరిగే కొద్దీ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల వచ్చేది. ఈ రాడ్ కూడా కొంచెం బెండ్ అయింది. ఆ చిన్న చిన్న బెండింగ్లకు లోపలికి అది ప్లేట్ రావడం వల్ల మన రాళ్ళు అయితే జారిపోతాయి అన్నమాట. చూడండి ఒకసారి, ఈ రాయి ఇలా అడ్డం పడాలన్నమాట. అడ్డం పడితే రాయి అనేది లోపలికి పోకుండా ఉండేది. చూడండి ఒకసారి, అట్లా అడ్డం పడింది. లేదంటే ఆ రాయి అలా లోపలికి వచ్చింది. ఆ ప్లేట్ అడ్డం పడకపోతే ఆ లోపలికి వచ్చింది అనమాట. లోపలికి వచ్చేసి నేరుగా అలా వెళ్ళేసి చైన్ అంటనే వెళ్ళి అక్కడ అడ్డం పడిద్ది. చూడండి ఒకసారి, ఆ లోపల రాడ్ కనిపిస్తుంది కదా, ఆ రాడ్కి ఈ చైన్ రాడ్కి మధ్యలో ఆ రాయి ఇరక్కపోయింది. ఆటోమేటిక్గా మనకు చైన్ అనేది ఆగిపోయింది అనమాట. ఆగిపోయినప్పుడు ఆ ఇరుక్కపోయి రాడ్లు బెండ్ బాగా ఇంకా ఎక్కువ బెండ్ కావడం, ఆ చైన్కి రాడ్డుకు మధ్యలో పడి బెండ్ కావడం అట్లా ఉంటాయి. అయితే దీన్ని కిందికి నెట్టేయాలి. చూడండి ఒకసారి, ఇట్లా కిందికి నెట్టేయాలి. నెట్టేసి దానికి ఆ గ్యాప్లో అట్లా రిటర్న్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనము స్క్వేర్ రాడ్ అంటే గ్యాట్లకు వేస్తాం కదా, స్క్వేర్ రాడ్, ఆ రాడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే దానికి వెల్డింగ్ కొట్టేసేయాలి. చూడండి ఒకసారి, ఇట్లా అనమాట. ఇట్లా స్టడీగా పెట్టేసి వెల్డింగ్ కొట్టేయాలి. ఇట్లా ప్లేట్లు అన్నిటి పెట్టుకుంటే రాయి అనేది లోపలికి పోకుండా ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి, అట్లా అది ఇంకా రిటర్న్ రాకుండా ఉంటుంది. రాయి ఎక్కడే కానీ జారిపోవడం కానీ అట్లాంటిది ఏం జరగదు. చాలా నీట్గా వచ్చింది అనమాట. చూడండి, చాలా నీట్గా వచ్చింది.